అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, మనకి ఆషాఢ మాసం అయితే ఈ జూలై 15వ తారీఖు ప్రారంభం అవుతుంది కదా. అందరూ కూడా సాధారణంగానే మహిళలకి గోరింటాకు అంటే చాలా ఇష్టం. కానీ ఆషాఢం వస్తే డెఫినెట్గా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి అని చెప్పేసి వెళ్ళి వెతికి మరి పెట్టుకుంటారు. ఎందుకు అంత ప్రాధాన్యత దీనికి? ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలని వచ్చింది అంటే, ఇది మనం సైంటిఫిక్గా చెప్పచ్చు, శాస్త్రంగాను కూడా చెప్పచ్చు. ఇప్పుడు ఆషాఢ మాసంలో అందరూ కూడా కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు పుట్టింటికి రావడం కూడా జరుగుతుంది. అవును. మనం చూస్తాం, పెళ్ళైన అమ్మాయిలు అత్తగారింట్లో ఉండకూడదు, పుట్టింటికి రావాలి ఆషాఢ మాసం అంతా కూడా అని. ఇప్పుడు ఆడపిల్లలు కూడా పుట్టింటికి వచ్చి ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా అందరూ కలుస్తారు. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక అమ్మాయికి పెళ్లి చేసి పంపించిన తర్వాత ఆ అమ్మాయి మరి ఇంటికి వస్తుందంటే చుట్టుపక్కల బంధువులు కలుస్తారు, వాళ్ళ అక్క చెల్లెలు ఎవరైనా ఉన్నా కూడా ఈవిడిని కొత్త పెళ్లి కూతురిని పలకరించడానికి రావడం ఇవన్నీ సహజంగా జరుగుతాయి. ఆషాఢ మాసము అంటేనే మొత్తం బంధువులందరినీ కలుపుకునే మాసం అని కూడా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే మనకి బోనాలు ప్రతిదీ కూడా దీంట్లో స్టార్ట్ అయిపోతుంది. మొత్తం పండుగ వాతావరణం ఆషాఢం నుండే మొదలవుతుంది. ఇలాంటి ఆషాఢంలో మనకి గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలని చెప్పారు అంటే, బాగా చూసుకుంటే మనకి ఈ ఆషాఢంలోనే ఈ వర్షాలు పడడం అనేది కూడా జరుగుతుంది. చూస్తే ఎక్కువగా వర్షాలు పడతాయి. ఈ వర్షాలు పడ్డప్పుడు ఈ ఫ్లూస్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి మనకి. అంటే ఈ జలుబు, దగ్గు, జ్వరము ఇవన్నీ రావడము, తర్వాత స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా రావడము, చలి ఎక్కువగా ఉండడం ఇవన్నీ మనం చూస్తుంటాం. ఎప్పుడైతే నేచర్లో ఇలా కూల్ ఉన్నప్పుడు, నేచర్ అంతా కూల్గా తయారైపోయినప్పుడు ఆటోమేటిక్గా బాడీలో వేడి అనేది పెరుగుతుంది, మన బాడీలో ఉష్ణం అనేది పెరుగుతుంది. మీరు బాగా సహజంగా చూసుకోండి, వర్షం పడినప్పుడు చల్లగా వాతావరణం అయిపోతుంది కదా, మన బాడీలో కొంచెం హీట్ అనేది మొదలవుతుంది. అంటే మనం కొంచెం వెచ్చగా ఉంటాం. అంటే ఆటోమేటిక్గా నేచర్ ఎలా ఉంటుందో దానికి తగ్గట్టుగా రెస్పాండ్ అవుతుంది మన మానవ శరీరం. నేచర్కి మానవ శరీరంకి ఏం పెద్ద తేడా లేదు అనే విషయం మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ఇలా ఆ విధంగా ఈ ఆషాఢంలో ఈ వర్షాలు పడడం కారణము ఇవన్నీ చేత కూడా మన బాడీలో ఉష్ణం అనేది పెరుగుతుంది. ఆ ఉష్ణాన్ని తగ్గించే కెపాసిటీ దేనికి ఉంది అని అంటే గోరింటాకుకి ఉంది అని చెప్తారు. అంటే చలువ చేస్తుంది గోరింటాకు. ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, ఇంతకుముందు అంటూ వర్కర్స్ వాళ్ళు వీళ్ళు అంటే ఈ వాషింగ్ మిషన్స్ ఇవన్నీ వచ్చాయన్నమాట. ఇంట్లో వర్కర్స్ కూడా వచ్చారు ఇప్పుడు ప్రెజెంట్. పూర్వం అలా ఉండింది కాదు. అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఎక్కువగా వాటర్లో ఉంటారు కదా. ఈ వాటర్లో ఉన్నప్పుడు ఆల్రెడీ క్లైమేట్ కూల్గా ఉంటుంది, వర్షాకాలము ఎక్కువగా వాటర్లో ఉండడం వల్ల ఈ చేతులు అనేటివి, వేళ్ళు అనేటివి కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యేటివి అనమాట. గోర్లు ఇవన్నీ ఈ సీజన్లో ఎక్కువగా అవుతాయి. మనం చూస్తుంటాం ఇలా మొత్తం ఇదైపోయినట్టుగా, ముడుచుకుపోయినట్టుగా అయిపోతుంది స్కిన్ అంతా కూడా, ఎక్కువ వాటర్లో ఉంటాయి ఈ సీజన్లో. అలా అయినప్పుడు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకూడదు అని చెప్పి కూడా ఈ గోరింటాకు అనేది పెట్టడం జరుగుతుంది. ఈ గోరింటాకు అనేది స్వతహాగా చేదుగా ఉంటుంది. తర్వాత మనం నిమ్మకాయ, చింతపండు పులుసు, పెరుగు ఇవన్నీ వేసి కూడా మనం తయారు చేసుకుంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరిలాగా తయారు చేసుకుంటారు. ఇంకా నేను ఇచ్చే ఒక చిన్న సలహా ఏంటంటే, గోరింటాకు బాగా పండాలంటే దాంట్లో ఒక 2 లవంగాలు వేస్తే బాగా పండుతుంది. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక 2 లవంగాలు వేసి గ్రైండ్ చేసుకోండి, సూపర్గా పండుతుంది. అది పండని గోరింటాకైనా కూడా పండుతుంది. అంటే ఇప్పుడు చాలా వరకు మనం చూస్తాం కదా, గోరింటాకు బాగా పండితేనే మంచి భర్త వస్తాడు, గోరింటాకు సరిగ్గా పండకపోతే మంచి భర్త రాడు, అంటే ఉన్న భర్త కూడా మంచిగా లేడు అన్నట్టు ఇప్పుడు మనం చూస్తుంటాం కామెడీగా. అలా ఏం బాధ ఉండదు, మీ భర్త ఎప్పుడు మంచిగానే అనిపిస్తాడు. ఒక 2 లవంగాలు వేసుకొని గోరింటాకు గ్రైండ్ చేసుకోవడం ద్వారా. ఇంకొకటి శాస్త్రీయ పరంగా చూస్తే, ఈ గోరింటాకు వచ్చేసి అమ్మవారు హిమవంతుని పుత్రిక కదా, హిమవత్ పర్వతం పైన ఉన్నప్పుడు ఆ అమ్మవారు ఆడుకుంటూ కూడా ఆడుకుంటూ కూడా ఆవిడకి దెబ్బ తగిలినప్పుడు రక్తం చుక్క వచ్చింది అని చెప్తారు. ఇంకొకటి ఏం చెప్తారంటే, అమ్మవారు పుష్పవతి అయినప్పుడు బ్లడ్ పడింది అనే విషయం కూడా చెప్తారు. ఇది 2 విధాలుగా చెప్తారు. ఆడుకుంటూ దెబ్బ తగిలి రక్తం చుక్క పడిందని చెప్తారు. ఇంకొకటి ఆ విధంగా కూడా చెప్తారు. మనం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కథ ఉంటుంది. ఇప్పుడు 2 విషయాలు నేను చెప్తాను. దానివల్ల ఈ చెట్టు వచ్చింది అని చెప్తారు, ఈ చెట్టు పుట్టింది, అందుకే ఇది పెట్టుకోవడం ద్వారా కూడా మనకు కూడా ఎర్రగా అవుతాయి, ఎర్రగా పండుతాయి చేతులు అని చెప్పేసి కూడా చెప్తాను. ఈ గోరింటాకు అనేది గౌరీదేవికి ప్రతీక, అంటే అమ్మవారికి ప్రతీక.
ఓకే. ఏ అమ్మాయి అయినా కూడా చెప్పాలి అంటే గోరింటాకుని ఎనీ టైం పెట్టుకొని ఉండాలి అంటారు. అంటే చేతులు ఎప్పుడు ఎర్రగా ఉండాలి, చేతి నిండా గాజులు ఉండాలి, అమ్మవారు నిండుగా లక్ష్మీదేవిలాగా అలంకరించుకొని ఉండాలని మన శాస్త్రాలలో, పురాణాలలో మనం ఇప్పటికీ చెప్తూనే వస్తున్నాం. అవును. ఇప్పుడంటూ ఎవరు అలా లేరులేండి. హ్మ్. చెప్పాలంటే ఈవెన్ గోరింటాకు పెట్టుకునే వాళ్ళు కూడా లేరు. కొంతమంది ఇష్టం లేదని చెప్పేవాళ్ళు కూడా మనం వింటున్నాం ఈ కాలంలో. అవునవును. ఇంకా అంత ట్రెడిషనల్ అనేది ఇదంతా మరుగున పడిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి ఒక్కసారైనా ఇలా శాస్త్రంలో ఉంది అంటే ఖచ్చితంగా పాటిస్తారు. అవునవును. రెగ్యులర్‌గా పెట్టుకోకపోయినా గూడా. హ్మ్. ఒకవేళ ఇంకొక దీంట్లో ఒక రెమెడీ ఏంటి అనంటే ఎవ్వరైనా కూడా గోరింటాకు పెట్టుకోవాలి రెగ్యులర్‌గా పెట్టుకునే వాళ్ళు అమావాస్య ముందర చతుర్దశి వస్తుంది చూడండి. హ్మ్. హ్మ్. దీనికి కూడా తిథి ఉంది చెప్పాలంటే. అమావాస్య హ్మ్. ముందర వచ్చే చతుర్దశి రోజు మనం గోరింటాకు పెట్టుకోవడం ద్వారా అమావాస్యకి మన చేతులు నిండుగా ఉంటాయి. మనం కూడా చంద్రుడిలో పెట్టుకుంటాం. అవునవును. 2 చేతుల్లో ఆ! చంద్రుడు పెట్టుకుంటాం. అంటే అది లక్ష్మీ కటాక్షాన్ని తీసుకొస్తుంది అంటారు. అమావాస్యకి మన చేతులు ఎర్రగా ఉండడం. ఓకే. పండి ఓకే. ఉంటే. ఆహా! ఇది ఒక రెమెడీనే చెప్పాలంటే. అది హ్మ్. కూడా అమావాస్య ముందు వచ్చే చతుర్దశి రోజు పెట్టుకోవాలి అంటారు గోరింటాకుని. ఓకే. ఓకే. శాస్త్రంలో చెప్తారు ఇలా అని. హ్మ్. ఎవరికి ఎప్పుడు కుదిరితే అప్పుడు పెట్టుకుంటాం. అంటే ఆ టైంకే అవునవును. దొరకాలని రూల్ కుదరకపోవచ్చు. కూడా ఉండదు కదా! హ్మ్. కుదరకపోవచ్చు. అసలు ఇప్పుడు గోరింటాకు చెట్లే కనపడడం లేదు చెప్పాలంటే. ఇంకా హ్మ్. సిటీస్‌లో అయితే అసలే లేవు. కరెక్ట్. కరెక్ట్. అందుకు ఈ గోరింటాకు పెట్టుకోవడం ద్వారా ఏమైతుందంటే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువుంటాయి. హ్మ్. ఒకటేంటి అంటే సౌభాగ్య తత్వానికి చిహ్నం. హ్మ్. అమ్మవారి తత్వానికి చిహ్నం. లక్ష్మీదేవిగా కనపడడానికి చిహ్నం. చేతులు ఎర్రగా ఉంటే ఇప్పుడు ఎప్పుడు కూడా దేవీ దేవతల చేతులు ఎప్పుడు ఎర్రగా ఉంటాయి. మనం హ్మ్. ఏ చిత్రపటాల్లో చూసినా కూడా వాళ్ళ అవును. చేతులు ఎర్రగానే ఉంటాయి. హ్మ్. అలా మనం కూడా మన చేతుల్ని సంవత్సరానికి ఒక్కసారైనా కూడా ఆ ఎరుపుదనంతో నింపాలి. ఇంకోటి ఎరుపు అంటే ఎవరు? అమ్మవారు. హ్మ్. ఎర్రటి వర్ణం అంటేనే అమ్మవారు. అమ్మవారు. ఎరుపు దేనికి సంకేతము? కుజగ్రహానికి సంకేతము హ్మ్. చెప్పాలంటే. ఈ కుజగ్రహ దోషం ఉన్నవాళ్ళు కూడా రెగ్యులర్‌గా గోరింటాకు పెట్టుకుంటూ ఉండడం ద్వారా ఆ చేతులు ఎర్రగా అంటే హ్మ్. ఎనీ హ్మ్. టైమ్ కొంచెం మెయింటైన్ చేస్తే చేస్తే. ఎరుపుదనాన్ని గోరింటాకు యొక్క ఎరుపుదనాన్ని మెయింటైన్ చేస్తే ఈ కుజగ్రహ ప్రభావం కూడా తగ్గుతుంది అంటారు. అంటే శాంతించదు. ఎక్కువగా ఉండే వాళ్ళకి కొంచెం తగ్గుతుంది. ఆ ప్రభావం తగ్గుముఖం పడుతుంది ఓకే. అంటారు. ఓకే. ఈ ఆ! చేతులు ఎర్రగా పండి ఉండడం ద్వారా. ఎందుకంటే కుజగ్రహానికి కూడా ఎరుపు చిహ్నం. అమ్మవారికి హ్మ్. కూడా ఎరుపు చిహ్నం. లక్ష్మీదేవి కళ కూడా ఈ గోరింటాకులో ఉంది అంటారు. ఎప్పుడు కూడా చేతులు అమ్మాయిల చేతులు ఎర్రగా పండి ఉండే చేతులు ఆ చేతుల్ని చూస్తే భర్తకి కూడా ఐశ్వర్యము, హ్మ్. ఆయుష్షు, సౌభాగ్యం అన్నీ లభిస్తాయి అంటారు. ఒక విషయం మనం జనరల్‌గా మాట్లాడితే ఒక అమ్మాయి బాగా నిండుగా అలంకరించుకొని ఉంటే చూసే ఇంట్లో వాళ్ళకి కూడా ఆ అమ్మాయి ఎలా కనిపిస్తుంది? లక్ష్మీదేవి లక్ష్మీదేవిలాగా కళ కనిపిస్తది. కనిపిస్తుంది. అవును. అదొక పాజిటివ్. హ్మ్. అవును. ఒక అమ్మాయిని నిండుగా చూస్తే ఒక పాజిటివే గదా! అవునవును. జనరల్‌గా. డెఫినెట్‌గా. హ్మ్. అలాంటి పాజిటివ్ అనేది ఇంట్లో నిండుతుంది. హ్మ్. హ్మ్. ఇప్పుడు భర్త వాళ్ళ భార్యను చూసినా కూడా, అబ్బా! నా భార్య బావుంది నిండుగా అనే ఫీలింగ్ కలుగుతుంది. అదొక పాజిటివ్. లక్ష్మీదేవి కళ. ఆడపిల్లలంటేనే హ్మ్. లక్ష్మీదేవి. అలాంటిది మనం రెగ్యులర్‌గా పెట్టుకోకపోయినా కూడా ఈ ఆషాఢ మాసంలో పెట్టుకోవాలని శాస్త్రం చెప్పింది. ఈ ఓకే. సీజనల్ ఇన్ఫెక్షన్స్ ఒకటి హ్మ్. రెగ్యులర్‌గా ఎలానో రానున్న కాలంలో పెట్టుకోలేరు అని పూర్వం మన మహర్షులు, ఋషులు ముందే తెలుసుకొని హ్మ్. ఆషాఢ మాసానికి ఫిక్స్ చేసి సంవత్సరానికి ఒక్కసారైనా కూడా సువాసిని స్త్రీలు, తర్వాత సౌభాగ్యం కోసము చిన్న పిల్లలు, ఆడపిల్లలు అలంకరణ యొక్క ఇది కూడా ఒక అలంకరణనే. గోరింటాకు పెట్టుకోవడం అనేది కూడా ఒక అలంకరణ ప్రాసెసే. హ్మ్. మళ్ళీ దీంట్లో ఇంకొక డౌట్ వస్తుంది. పూర్వ సువాసినులు గోరింటాకు పెట్టుకోకూడదా అనే డౌట్ కూడా వస్తుంది. అవునవును. ఆ! అలా ఏం లేదు. ఎవ్వరైనా గోరింటాకు పెట్టుకోవచ్చు. ఎందుకంటే గోరింటాకు అనేది అమ్మవారి యొక్క తత్వం. హ్మ్. ఇప్పుడు సువాసినులకి అది సౌభాగ్య తత్వం అయితే, పూర్వ సువాసినులకి అది హెల్త్ తగ్గట్టు కూడా పనిచేస్తుంది. అవునవును. ఇప్పుడు మనం ఏమన్నాం బాడీలో ఫంగల్ ఉష్ణాన్ని ఇన్ఫెక్షన్స్ అవి తీసేస్తది. తగ్గిస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది. ఏ బ్యాక్టీరియా మన దగ్గరికి రాకోకున్నట్టు చూస్తుంది. హ్మ్. ఎవ్వరైనా పెట్టుకోవచ్చు. వీళ్ళే పెట్టుకోవాలి, వాళ్ళే పెట్టుకోవాలనే రూల్ అయితే ఏం లేదు. అట్లా ఏం ఏం రెస్ట్రిక్షన్స్ లేదు. లేవు. ఎవరైనా వాళ్ళకి నచ్చితే ఎవ్వరైనా పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు. మరి దీంట్లో ఇంకొక డౌట్ కూడా వస్తుంది. శుక్రవారం పెట్టుకోవాలా? మంగళవారం ఏ పెట్టుకోవాలా? రోజు ఆషాఢ పెట్టుకుంటే బాగా మాసంలో శ్రేయస్కరం. ఏ రోజు ఆ! పెట్టుకోవాలా అని. ఆషాఢ మాసంలో అందరూ మంగళవారం గాని, శుక్రవారం గాని పెట్టుకుంటారు. హ్మ్. ఇంక నేను ఇంతకు ముందు చెప్పాను గదా! గోరింటాకు జనరల్‌గా ఎప్పుడు పెట్టుకోవాలి అనంటే, హ్మ్. అమావాస్య ముందు వచ్చే వచ్చే చతుర్దశి చతుర్దశి. తిథి నాడు గోరింటాకు పెట్టుకోవాలి. ఓకే. ప్రతి నెల పెట్టుకోవడం ఇంకా మంచిది. మీరు పెట్టుకుంటూ ఉంటే అది తెలుస్తది ఏదైనా కూడా రిజల్ట్ ఓకే. ఓకే. చేస్తూ ఉంటే. హ్మ్. హ్మ్. కొంతమంది అమ్మ మనం గోరింటాకు నూరుకున్న తర్వాత కొంతమంది చిన్న సెరమనీ, చిన్న ఫంక్షన్ లాగా అందరికి పిలిచి ఇస్తారు. పంపిణీ అంటారు కదా! అవును. అలా అలా చేస్తే కూడా బాగా కలిసొస్తదంట కదా! చాలా మంచిది. ఇప్పుడు అది అంటే
ఇది ఎలా ఉంటుంది అంటే చిన్న థింగే. ఇప్పుడు మనం ఆ! గోరింటాకు ఇవ్వడం అనేది చిన్నదే. అదేం నువ్వేం డబ్బులు ఇయ్యట్లేదు, అవును. ఏమి ఇయ్యట్లేదు. కానీ ఇప్పుడు నువ్వు ఆ గోరింటాకు రుబ్బేసి పక్కన వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుందంటే వాళ్ళు పెట్టుకుంటారా? పెట్టుకున్న తర్వాత వాళ్ళ చేతులు చూసుకున్నప్పుడంతా ఆనందపడతారు. అవునవును. వాళ్ళ చేతులు చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఆనందపడతారు. ఇప్పుడు మనం గోరింటాకు పెట్టుకుంటేనే చిన్నప్పుడు అయితే పోయి అమ్మకి చూపిస్తాం. అవునవును. ఫుల్ చేతులు ఎలా హ్యాపీ పడ్డాయి, ఫీల్ ఫుల్ అవుతారు. హ్యాపీగా ఫీల్ అయితారు. ఇప్పుడు భర్తలకు చూపిస్తాం. పెళ్ళైన తర్వాత భర్తలకు చూపిస్తాం. హ్మ్. ఇప్పుడు ఆ చూపిచ్చే విధానంలో భార్యాభర్త యొక్క అన్యోన్యత పెరుగుతుంది. ఆ చేతులు చూసి భార్య మురిసిపోతుంది. తన హ్మ్. చేతులు తనే చూసుకొని మురిసిపోతుంది. హ్మ్. ఒకవేళ భర్త బాగుంది, బాగా పండింది అని ఒక కాంప్లిమెంట్ ఇచ్చారనుకో, హ్మ్. ఇంకా హ్మ్. ఎక్కువ మురిసిపోతుంది. అవునవును. అంటే వాళ్ళకొక హ్యాపీనెస్ మనం ఇచ్చినట్టే కదా! హ్మ్. హ్మ్. ఇది పంచడం ద్వారా. అవునవును. ఇప్పుడు మనం జనరల్‌గా చెప్పాలంటే కొన్ని కోట్లు ఇచ్చినా హ్యాపీనెస్ కొనలేము అంటాం. అవును. ఇదొక ఇ చిన్న బ్యూటిఫుల్ చిన్నది ఇది. మూమెంట్. చిన్న హ్మ్. థింగ్. నువ్వు చిన్నగా దానం చేస్తున్నావు. కానీ మంచి విషయమే కదా! వాళ్ళెంత హ్మ్. హ్యాపీగా ఫీల్ అయితారు. అది పొయ్యేంత వరకు కూడా నిన్ను తలుచుకుంటారు. అవును. ఇంకా ఫస్ట్ ఒక 2 రోజులైతే ఇంక మంచి హుషారులో ఉంటారు. గోరింటాకు అబ్బా! ఇంక వాళ్ళు వాళ్ళే చూసుకోవడం అవును. జనరల్‌గా అమ్మాయిలకున్న పిచ్చి అది. హ్మ్. హ్మ్. అట్లా నువ్వు గోరింటాకుని అందరిని పిలిచి దీన్ని సెరమనీలాగా, ఫంక్షన్‌లాగా కూడా చేసుకోవచ్చు. హ్మ్. ఇంకా ఇది ఎలా చేస్తారు అంటే రోలు ఉంటుంది కదా! హ్మ్. మామూలుగా. అవునవును. రోల్ పెట్టేసి దానికి పసుపు అంతా అలంకరణ చేసి ఓహో! కుంకుమ అవన్నీ పెట్టి దాంట్లోకి గోరింటాకు వేసి ఒక 4, 5 మంది ముత్తైదువులు కూడా దాన్ని దంచడము హ్మ్. ఇదంతా చేసి ఇలా అందరూ అంటే కొంచెం పెద్ద ఫ్యామిలీస్ ఉండే వాళ్ళు కూడా ఇలా చేసుకుంటారు. లేదు మీకు ఓకే. ఏమైనా కొలీగ్స్ వాళ్ళు ఉన్నా కూడా పిలిచి ఆడవాళ్ళంతా ఒక గెట్ టుగెదర్ లాగా హ్మ్. ఏమంటే ఆషాఢ మాసం గోరింటాకు పార్టీ సెరమనీ. అంతే. అంతే. అంతే అవునవును. ఒక గెట్ టుగెదర్ లాగా కూడా ఈ గోరింటాకు యొక్క సాంప్రదాయాన్ని మనం హ్మ్. చేసుకోవచ్చు. ఏ హ్మ్. ఇబ్బంది లేదు. ఓకే. ఇప్పుడు మనకి లేటెస్ట్ ఇవి కిట్టి పార్టీస్ అవి ఇవి వచ్చినాయని ఒకప్పుడు ఇవి ఇవి ట్రెడిషనల్‌గా ట్రెడిషనల్. గ్యాదరింగ్స్ లాగా అవును ఇంకా. మరి. అంటే హ్మ్. ఇప్పుడు కిట్టి పార్టీస్ అని ఏదో టైమ్ వేస్ట్ చేస్తూ అవునవును. అన్నెసెసరీ థింగ్స్ పైన టైమ్ వేస్ట్ చేస్తున్నారు. కానీ ఇది ట్రెడిషనల్ కదా! మన ట్రెడిషనల్ గ్యాదరింగ్. ట్రెడిషన్‌ని ముందుకు తీసుకుపోయే ప్రోగ్రామ్ ఇది. హ్మ్. దీన్ని హ్మ్. అందరూ కలిసి మహిళలంతా కలిసి హ్యాపీగా చేసుకోవచ్చు. అవును. ఏ ఇబ్బంది కూడా లేదు అసలు. హుహు. హ్యాపీ ఫుల్ హ్యాపీస్ ఉంటారు. ఇంకా అమ్మ గోరింటాకు తలకు కూడా పెట్టుకుంటారు కదా కొంతమంది. అవును. అలా అంటే పెట్టుకోవచ్చా? ఇంతకు ముందు అందరూ ఈ గోరింటాకు గానీ, ఈ ఉసిరి కాయలు పొడి ఆ! ప్రతీది కూడా నేచురల్‌గా యూజ్ చేసుకునేవాళ్ళనమాట. ఓకే. ఇప్పుడు నేచురల్ అంటే ఎక్కడ లేదు. పూర్తిగా అంతా కెమికలే. హ్మ్. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే డైరెక్ట్‌గా గోరింటాకు తలకి పెట్టుకోకూడదు. దాంట్లో హెవీగా పవర్ ఉంటుంది. దాంట్లో సమ్ ఏదో యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది అంటారు గోరింటాకులో. ఓకే. ఆ! అంటే తలకు డైరెక్ట్‌గా పెట్టుకోకూడదు. ఎందుకంటే జుట్టు, స్కాల్ప్ అనేది మనకి చాలా అవునవును. సున్నితంగా ఉంటుంది అని చెప్పేసి కొంతమంది డాక్టర్స్‌తో మనం వినడం జరుగుతుంది ఈ మధ్యన. ఓకే. ఓకే. డైరెక్ట్‌గా గోరింటాకు పెట్టకూడదు అని చెప్పి. హ్మ్. కానీ పెట్టుకోవడం ద్వారా కొంత అలవాటు ఉంటే ఉన్నోళ్ళు. పెట్టుకోవచ్చు. హ్మ్. కొత్తగా ట్రై చేసేటప్పుడు కొంచెం కొంచెం జాగ్రత్త జాగ్రత్తగా తీసుకోవాలి. చూసుకొని ట్రై చేసుకుంటే అయిపోతుంది. కానీ ఒక్క గోరింటాకు అనేది కాకోకున్నట్టు దాంట్లోకి ఉసిరి పొడి, హ్మ్. ఈ గోరింటాకు పొడి కొంచెము, లేదా హ్మ్. గోరింటాకు, లేదంటే కొంచెం మందారము, హ్మ్. అన్నీ కొంచెం ఒక సమపాలల్లో అన్నీ తీసుకొని దాన్ని ఒక కండిషనర్ లాగా కూడా మనం యూజ్ హెయిర్ చేసుకోవచ్చు. ప్యాక్ లాగా. హెయిర్ ప్యాక్ లాగా ఇబ్బంది లేదు. ఓకే. కంప్లీట్‌గా గోరింటాకు మాత్రమే కాకోకుండా. ఓకే. ఓకే. సో, ఆ విధంగా ప్లాన్ ఆ చేసుకోవచ్చు. విధంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. హ్మ్. గోరింటాకు అనేది శరీరానికి చాలా మంచిది. ఇంకొకటేంటంటే ఈ గోరింటాకుని కింద పాదాలకి పెట్టుకుంటారనమాట. హ్మ్. కింద మొత్తం పాదాలకి అవునవును. వేడి అంతా లాగేస్తుంది అని జెప్పేసి, ఆ! కింద మన కాళ్ళ యొక్క పాదాలకి పెట్టుకోవడం ద్వారా కూడా వేడి అంతా తీసేస్తుంది అని జెప్పి పాదాలకు పెట్టుకుంటే మరీ మంచిది. ఈ ఓకే. ఉష్ణం ఉన్నవాళ్ళు, ఈ కాళ్ళ మంటలున్నవాళ్ళు, ఆ! మనం జూస్తుంటాం పాదాలు మంటగా ఉంటాయని మన ఇంట్లో అవునవును. ఒక్కొక్కసారి పెద్దలు చెప్తుంటారు. హ్మ్. కాళ్ళు మంటలవుతున్నాయి, పాదాలు మంటలవుతున్నాయి అని జెప్పేసి. ఓకే. అలాంటి వాళ్ళు కూడా ఈ గోరింటాకుని పాదాలకి పెట్టడం ద్వారా హ్మ్. వాళ్ళకి ఉష్ణం అంతా పోయి ఆ మంటలు తగ్గే అవకాశం ఉంది. మంటలు కాదు, ఈ పగుళ్ళు గూడా తగ్గుతాయి. ఓకే. కొంతమందికి ఓకే. క్రాక్స్ క్రాక్స్ అవి ఉంటాయి ఉంటాయి. అవునవును. పాదాలకి. అవి గూడా తగ్గుతాయి. ఓకే. ఓకే. చిన్నప్పుడు ఎప్పుడో చూసుండే అలా పాదాలకు మాత్రమే పెట్టడం అవును. అనే పద్ధతి. ఇప్పుడు చాలా మంది ఫాలో అవ్వట్లేదు కదమ్మా అది. అవ్వట్లేదు. సైడ్‌కి పెట్టుకుంటారు. లేదా చేతులకు జస్ట్ డిజైన్ పెట్టుకోవడమే లాగా. పెద్దదయిపోయింది. ఇంకోటి దీంట్లో గోరింటాకు పెట్టుకోవట్లేదు. ఇప్పుడు అన్నీ మెహందీ. కెమికల్ మిక్స్ మెహందీ కోన్స్ అని అవని ఇవని పెట్టుకుంటున్నారు. గోరింటాకు ఎవ్వరు గూడా హ్మ్. ఆల్మోస్ట్ తక్కువగా యూజ్ చేస్తున్నారు. అలా యూజ్ చేస్తున్నారని చెప్పేసి హ్మ్. మనకి ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకించి గోరింటాకే పెట్టుకోవాలని చెప్తారు. అదే. అదే. కోన్స్ మెహందీ ఏం హ్మ్. లేదు. పెట్టరు. కేవలం గోరింటాకే. గోరింటాకు మాత్రమే పెట్టుకోవాలి. ఓకే. శాస్త్రంలో ఓకే అమ్మ. చెప్పబడింది. కరెక్ట్. ఇలా ఆషాఢ తయారవుతారని చెప్పే ముందే యెస్. వాళ్ళు ఆలోచించి ఒక భయంలాగా అంటే పెట్టినారు రూల్ లాగా. రానున్నది కలియుగం కదా! మొత్తం మన హ్మ్. సాంప్రదాయాలన్నీ అడుక్కి పడిపోతాయనే విషయం ముందే గ్రహించి, ఇట్లా సంవత్సరానికి ఒకసారన్నా పెడితే భయంతో, భక్తితో హ్మ్. చేస్తారు అని. కరెక్ట్. కరెక్ట్ అమ్మ.
కరెక్ట్ అమ్మా. చాలా బాగా చెప్పారు. అంటే మనకి సైంటిఫిక్‌గా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే అది సౌభాగ్యంలాగా, లక్ష్మీ కళలాగా ఉంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా ఒక్కసారైనా మన పెద్దవాళ్ళు పెట్టుకోవాలి. చెప్పినట్టు ఖచ్చితంగా పెట్టుకుంటే చాలా బావుంటుంది. చాలా చక్కగా వివరంగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.